సో నాకు తెలుసు నువ్వు చాలా మూవీ ఆర్టిస్టుల దగ్గర కూడా పనిచేసావని, సెలబ్రిటీస్ దగ్గర. ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సెలబ్రిటీస్? 2 to 3 కొలాబరేషన్స్ మేము చేసాం. 2 to 3 సెలబ్రిటీస్ తో. అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. 6 ప్యాక్ అంత ఒరిజినల్ గా అంత బాడీ అంత షైన్ ఎవరికి ఉండదు. కొన్నిసార్లు వీ హ్యావ్ టు వర్క్ విత్ బేర్ హ్యాండ్ అనమాట. ఓకే. సో నాకు తెలుసు నువ్వు చాలా మూవీ ఆర్టిస్టుల దగ్గర కూడా పనిచేసావని, సెలబ్రిటీస్ దగ్గర. సో వాళ్ళు మేకప్ ఆర్టిస్ట్ ని ట్రీట్ చేయటం ఎలా ఉంటుంది? సో అంటే రెస్పెక్ట్ ఇస్తారా? ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ విత్ సెలబ్రిటీస్? సో ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ వర్క్ విత్ మెనీ సెలబ్రిటీస్ అని కాదు. 2 to 3 కొలాబరేషన్స్ మేము చేసాం. 2 to 3 సెలబ్రిటీస్ తో. సో వేర్ వీ కెనాట్, అంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు, ప్రైవసీ ఇది. అండ్ మేము ఫొటోస్ అవన్నీ పెట్టుకోలేము. మా పోర్ట్ఫోలియోలో చెప్పలేము, ఎందుకంటే వాళ్ళ కాన్ఫిడెన్షియాలిటీ ఇవన్నీ. సో వీ నెవర్ ఫేస్డ్ ఎనీ, అంటే అంత ఇష్యూస్ అయితే ఏం అవ్వలేదు. కానీ రెస్పెక్ట్ అంటే డిపెండ్స్ ఆన్ ద పర్సన్ అనమాట. ఇప్పుడు కొంతమంది వీళ్ళు మేకప్ వేస్తున్నారు కదా, సో వీళ్ళు ఏంటి వచ్చేయండి చేయండి అట్లా ఉంటారు. కొంచెం హార్ష్ బిహేవియర్ ఉంటుంది. కొంతమంది ఇట్స్ నాట్ లైక్ దట్, వెరీ స్వీట్. అంటే అదొక కెరియర్, అదొక ప్రొఫెషన్, సో అంతే రెస్పెక్ట్ ఇస్తారు. బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అంటే సెలబ్రిటీస్తో మాకేం అవ్వలేదు. కానీ వెన్ వీ వర్క్ విత్ సమ్ మేల్ మేల్ మోడల్స్తో వర్క్ చేసినప్పుడు, కానీ ఎప్పుడైనా కొలాబరేషన్స్కి వెళ్ళినప్పుడు ఇంకా అవుతూ ఉంటాయి. ఎట్లా అంటే కొన్నిసార్లు వీ హ్యావ్ టు, అంటే బేర్ హ్యాండ్తోనే, ఇప్పుడు ఒక సపోజ్ ఇఫ్ వీఆర్ డూయింగ్ అ బోల్డ్ సాంగ్ షూట్, కానీ మేము బ్రష్తో అప్లికేటర్తో మొత్తం బాడీ అంతా, ఇప్పుడు 6 ప్యాక్ చూపిస్తారు టీవీలో, 6 ప్యాక్ అంత ఒరిజినల్గా అంత బాడీ అంత షైన్ ఎవరికి ఉండదు. ఆబ్వియస్గా మేకప్ అప్లై చేస్తాం. కొన్నిసార్లు వీ హ్యావ్ టు వర్క్ విత్ బేర్ హ్యాండ్ అనమాట. సో ఇది ఎవరికి బయటకు తెలీదు. బీయింగ్ అ గర్ల్ ఒక ప్లేస్కి వెళ్ళి వర్క్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ వస్తాయి. అందులో ఆ పర్సన్ తాలూకా మెంటాలిటీ బట్టి కూడా ఉంటుంది. మిస్బిహేవ్ చేయడం కానీ, లేకపోతే నంబర్ యూస్ చేసుకోవడం, ఇంకా అవుతూ ఉంటాయి, విచ్ నో వన్ నోస్ అబౌట్ ఇట్. అంటే ఇందులో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒక మనిషిని నమ్మి మనం ఆ ప్లేస్కి వెళ్ళి ఒక చోట వర్క్ చేయాలంటే ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ బట్టి కూడా వీ హ్యావ్ టు ఫేస్ సమ్ ఇష్యూస్ విచ్ నో వన్ విల్ టాక్ అబౌట్. Yeah, that's perfectly.